విగ్రహ మరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఆనందామృత శ్రీతరక్షక ఆనంద మహేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ పురగాది ప్రియ భూషణ శంకర నరక వినాశన కేశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ మూర్జిత దానవ నాశ పరాకర అర్జిత పాప వినాశ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సదా శివ బ్రహ్మా మురారి త్రిపురాంతకారీ భాను శశి భూమి సుతో బుధశ్చ గురుశ్చ శుక్రః శని రాహు కేతవః కుర్వంతు సర్వే మమ సుప్రభాతం సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు ఛాయ పొన్న పువ్వు మీద బొగడ పువ్వు ఛాయ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ. అందరూ చెప్పండి, నేను చెప్పింది ఓం హంసాయ నమః. ఓం భానవే నమః. ఓం తపనాయ నమః. ఓం తాపనాయ నమః. ఓం రవియే నమః. ఓం వికర్తనాయ నమః. ఓం వివస్వంతాయ నమః. ఓం విశ్వకర్మాయ నమః. ఓం విభావసాయ నమః.
ఓం విశ్వరూపాయ నమః. ఓం విశ్వకర్తాయ నమః. ఓం మార్తాండాయ నమః. ఓం మిహిరాయ నమః. ఓం అంశుమాలినే నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఉష్ణగాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం అర్యమాయ నమః. ఓం బ్రధ్నాయ నమః. ఓం దివాకరాయ నమః. ఓం ద్వాదశాత్మనే నమః. ఓం అర్యమాయ నమః. ఓం దివాకరాయ నమః. ఓం ద్వాదశాత్మాయ నమః. ఓం సప్తహయాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం అహస్కరాయ నమః. ఓం ఖగాయ నమః. ఓం శూరాయ నమః. ఓం ప్రభాకరాయ నమః. ఓం శ్రీమంతాయ నమః. ఓం లోకచక్షువే నమః. ఓం గ్రహేశ్వరాయ నమః. ఓం లోకసాక్షిణే నమః. ఓం తమోరయే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం శుచయే నమః. ఓం గభక్తిహస్తాయ నమః. ఓం తీవ్రాంశాయ నమః. ఓం తరణినే నమః. ఓం కళిందాయ నమః. ఓం తాక్ష్యవాహనాయ నమః. ఓం దికృతినే నమః. ఓం పద్మినీనాయకాయ నమః. ఓం కుశేషయకరాయ నమః. ఓం హరిణే నమః. ఓం మహోరణియే నమః. ఓం ద్యుమణియే నమః. ఓం
హరిదశ్యాయ నమః. ఓం అర్కాయ నమః. ఓం భానుమంతాయ నమః. ఓం భయనాశకాయ నమః. ఓం చందోశ్వరాయ నమః. ఓం వేదవేద్యాయ నమః. ఓం భాస్వంతాయ నమః. ఓం పూషాయ నమః. ఓం వృషాకపియే నమః. ఓం ఏకచక్రరథాయ నమః. ఓం మిత్రాయ నమః. ఓం మందేహారిణే నమః. ఓం తమిశ్రహాయ నమః. ఓం దైత్యహాయ నమః. ఓం పాపహరాయ నమః. ఓం ధర్మాయ నమః. ఓం ధర్మ ప్రకాశకాయ నమః. ఓం హేళినే నమః. ఓం చిత్రభానవే నమః. ఓం ఘర్మరశ్మినే నమః. ఓం దుర్నిరీక్ష్యాయ నమః. ఓం అరుణాయ నమః. ఓం కశ్యపాత్మజాయ నమః. అన్నీ ఓకే కొద్దిగా. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతి భజ విశ్వనాథం. లోకంలో మనం శరీరంతో చేసుకునేటటువంటి అత్యద్భుతమైన పుణ్యం ఏమిటంటే ప్రత్యేకించి కాళ్ల వలన మనకి తెలుసా తెలియదా దాని వైభవం విడిచిపెట్టండి. దేవభూములను తపోభూములను తొక్కడం తెలుసో తెలియకో గొప్ప తపోభూమి ఉంటుంది. పరమాచార్య స్వామి వారు గొప్ప తపస్సు చేశారు శివాస్థానంలో. ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశంలో ఎవరో అడుగు పెట్టారనుకోండి, అడుగు పెట్టి తిరిగారనుకోండి, అది కొన్ని వందలేని వేల సంవత్సరములే ఉంటుంది. ఆయన తపస్సు అంటే ఏం మామూలు తపస్సు కాదు. అక్కడ కూర్చుని సాయంకాలం 6 గంటలకి కామాక్షి అమ్మవారు బయటికి వస్తుంది. బయటికి వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మవారు బయటికి వస్తుంటే ఎవరో 3ంటికో 4ంటికో అడిగారు ఆయన్ని, కామాక్షి అమ్మ గుడికి వెళ్దాం ఇవ్వాలని. ఆయన వాహనం ఎక్కేవారు కాదు, నడిచే వెళ్ళాలి, లేకపోతే శిష్యులు పల్లకీలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళేటప్పటికి కామాక్షి ఎక్కడ ఉంటుంది, ఆ లోపలికి వెళ్ళిపోతుందంటారు. అలా కాదు, ఇవాళ మనం వెళ్లాల్సింది అంతే. ఆయన వెంటనే ఓ కొబ్బరి బొండాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అంతే మంత్రములు చేశారు. చేసి ఆ కొబ్బరి బొండం చేతితో పట్టుకుని ఎప్పుడో చీకటి పడిపోయిన తర్వాత వెళ్ళారు కామాక్షి అమ్మవారి గుడికి.
ఆ ఏనుగు అమ్మవారి ముందు లోపలికి వెళ్ళిపోవలసిన ఏనుగు ససేమిరా కదలలేదు, అలాగే నిలబడింది. మళ్లీ పరమాచార్య స్వామి వారు వచ్చి కొబ్బరి బొండంతో ముందు నుంచి లోపలికి వెడితేనే వెళ్ళిందంటే ఏనుగు. ఆయనకి పలికింది పరదేవత, పలకడం ఏమిటి? అసలు ఆయనే కామాక్షి స్వరూపులై ఒకానొక స్థితిలో పరమాచార్య స్వామి వారి ఒంటి మించి కిందకి రాలిన విభూతి నోట్లో వేస్తే కోమాలో ఉన్న వాళ్ళు పైకొచ్చారు ఆయన సంకల్పానికి. ఆయనే శివుడు అయిపోయారు, ఆయనే కామాక్షి అయిపోయారు. ఆయన మాట ఏదుందో అదే పరదేవత వాక్య అయిపోయింది. ఆయనతో బాగా కొద్దిగా పరిచయం ఉన్నవాళ్ళు, ఆయనతో అనుబంధం ఉన్నవాళ్ళు చెప్తారు, అలా వెడుతూ పల్లకీలో కూర్చుని అంతర్ముఖులైపోయి ధ్యానంలోకి వెళ్ళిపోయి తురియావస్థలోకి వెళ్ళిపోయేవారు. ఆఖరాఖరణ మాట్లాడుతూ తురియంలోకి వెళ్ళిపోయేవారు. అటువంటి స్థితిని పొందేశారు ఆయన. అంత గొప్ప స్థితిని పొందగలిగినటువంటి మహానుభావులు తపస్సు చేసిన ప్రదేశాలున్నాయే, భగవాన్ రమణులు తపస్సు చేసినటువంటి ప్రదేశం, ఒక రామకృష్ణ పరమహంస తిరుగాడిన ప్రదేశం, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తిరిగిన ప్రదేశం, శృంగగిరి అసలు నేను చెప్పక్కర్లేదు. శృంగగిరి తనంత తాను గొప్ప తపోభూమి. అది తపస్సులకు ఆలవాలము, అది తపస్సుకి దానంత యోగ్యమైన భూమి అసలు ఇంకెక్కడ ఉండదు, అంత గొప్ప భూమి. అందుకే ఋష్యశృంగుడు ఆనాడు చేసినటువంటి తపస్సుకి ఇప్పటికీ దాని యొక్క ప్రభావం ఉంది. అందుకే శృంగగిరి పీఠాధిపతులు ఒక్కొక్కరు ఒక్కొక్క మహాతపస్వి అయి ప్రపంచపటంలో సనాతన ధర్మం యొక్క వైభవాన్నంతటినీ కూడా కీర్తి పతాక ఎగరవేయగలిగారు. ఆ స్థితిని పొందగలిగారంటే అది ఆ భూమి యొక్క శక్తి. అటువంటి తపోభూముల యందు అడుగు పెట్టారనుకోండి, పరమేశ్వరుడు వెంటనే వేసుకుంటాడు, వీడు తపోభూమిని తొక్కాడు అని రాసుకుంటాడు. దేవభూముల యందు అడుగు పెట్టారనుకోండి, వీడి దేవభూమిని తొక్కాడు అని రాస్తారు. భాగవతం దశమస్కందంలో యశోద అంటుంది, చిన్ని కృష్ణుడు ఆపదకి లోనై బతికాడన్న భావన చేత ఆవిడంటుంది, గత జన్మంబులనేమి చేసితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ సిద్ధాశ్రమమునం తొక్కితిమో అంటుంది. ఏ సిద్ధ పురుషుడు తపస్సు చేసిన ప్రదేశాన్ని కాలుతో తొక్కానో ఇప్పుడు చూడగంటి మిచటం కృష్ణార్ధకు నిర్భయం. కాబట్టి దేవభూములు దేవభూములే. హరిద్వార్ దగ్గర నుంచి ఇంకా పైకి వెళ్లే కొద్దీ అన్ని దేవభూములు, అవన్నీ దేవతల యొక్క సంచారంతో ఉంటాయి. అందుకే కొన్ని పర్వతాల మీదకి అసలు వెళ్లడం కష్టం. అందుకే మీకు ఇప్పటికీ దేవభూముల యందు అంత తేలికగా దేవాలయాలకు వెళ్ళిపోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు. ప్రకృతి స్వరూపంగా పరదేవత అనుగ్రహిస్తేనే మీరు వెళ్ళగలరు. అందుకే బదరీ కేదారు వెళ్లేవాళ్ళు చూడండి, అసలు సంకల్పం చేసేవాళ్ళు ఉండరు. అథవా చేసినా అక్కడ దాకా వెళ్ళి బాబోయ్ వెళ్ళగలమా అని వెనక్కి వస్తారు. ఒకవేళ వెళ్దామని బయలుదేరినా మధ్యలో పర్వత తిరిగిలు విరిగి పడిపోయి రోడ్లు మూసుకుపోకుండా ఉండాలి. రోడ్లు మూసుకుపోకుండా ఉండి వెళ్లి దర్శనం చేసుకురాగలిగాడంటే పరదేవత అనుగ్రహాన్ని పొందాడని గుర్తు. దేవభూముల యందు ప్రయాణం అంటే అలా ఉంటుంది. అందుకే దేవభూముల యందు ప్రయాణం చేసేటప్పుడు ఆ తేజస్సు వేరు, ఆ వాతావరణం వేరు, ఆ శక్తి వేరు, ఆ ఆరోగ్యం వేరు. అసలు మీకు చాలా చమత్కారంగా ఉంటుంది, చాలా చిత్రంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఆ తల్లి హిమాలయ పర్వత ప్రాంతం ఏదున్నదో అది తపోభూమి కనుక అక్కడికి ఆ తల్లి పార్వతీదేవిని అక్కడ తపస్సు చేయడానికి వచ్చిన శంకరుడికి పరిచర్య చేయడానికి పంపించాడు హిమవంతుడు. ఎందుకు అలా పంపించడం అంటే, ఆడపిల్ల జీవితం రెండుగా ఉంటుంది. ఒకటి పెళ్లికి ముందు చేసే నోములు వ్రతాలు, రెండు పెళ్లి తర్వాత చేసే నోములు వ్రతాలు. ఇవి పెళ్లికి ముందు చేసేవి ఉత్తముడైన భర్త రావాలని, పెళ్లి తర్వాత చేసేది భర్త దీర్ఘాయుష్మంతుడై పిల్లా పాపలు సంతోషంగా ఉండాలని, తన పుట్టినిల్లు సంతోషంగా ఉండాలని. మరి తన సంతోషం వేరే ఉండదు, వారిద్దరి సంతోషం తన సంతోషం. కానీ ప్రత్యేకంగా ఆడపిల్లని విజ్ఞత కలిగిన ఇంట్లో, ఇంట పుట్టిన ఆడపిల్లని పెద్దలైనటువంటి వారు ఇంటికి వచ్చినప్పుడు కన్న తల్లి కూతుర్ని దగ్గర పెట్టుకుని సేవ చేయాలి. ఎందుకు అలా సేవ చేస్తారంటే, ఆ పిల్లకి ఏదైనా దోషం ఉంటే పెద్దల సేవ చేత తొలగిపోతుంది. ఇంటికి ఎవరో మహాత్ములు వచ్చారు, కాళ్ళు కడుక్కోవడానికి ఒక చెంబు నీళ్లు ఇచ్చిందనుకోండి, ఆయన బహుప్రసన్నుడై కాళ్ళు కడుక్కున్నాడు అనుకోండి, మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి, నేను యథార్థం చెప్తున్నాను, ఊరక రారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటెల్లని కారణము మంగళములకు,
మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు గర్గుడు భాగవతంలో. కాళ్ళు కడుక్కున్నాడు ఆ పిల్ల ఇచ్చిన నీళ్లతో, అంతే ఆ పిల్లకి అభ్యున్నతి కలుగుతుంది. ఏదో ఆయన వచ్చాడు, అయ్యా తింటారా అని 2 అరటిపళ్ళు పళ్ళెల్లో పట్టుకొచ్చి పెట్టింది. తల్లి అరటిపళ్ళు ఒలిచి పళ్ళెల్లో పెట్టి కూతురికి ఇచ్చి, అమ్మాయి వారికి నమస్కారం చెయ్యి అంటాను. ఏది ఆయన కూర్చునే కుర్చీ కాస్త శుభ్రం చేసి దాని మీద శుభ్రమైన బట్ట వేయి అంటుంది. ఎందుకని అంటే ఈ పిల్ల అభ్యున్నతి ప్రధానంగా ఏమిటంటే దీర్ఘ సౌమంగల్యం. ఇది పెద్దల యొక్క అనుగ్రహం చేత కలుగుతుంది. కలిగిందనుకోండి, ఉత్తరోత్తర కాలమునందు ఆమె దీర్ఘ సౌమాంగల్యంతో ఉండి సంతానవతి అయి సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. 2, ఆమె అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటికొచ్చినటువంటి పెద్దల్ని సేవించేటటువంటి లక్షణం ఏమిటో తెలుస్తుంది. అందుకే అయోధ్యకాండ చిట్ట చివరిలో సీతమ్మ తల్లి అనసూయమ్మతో చెప్తుంది, పాణిప్రదాన కాళీచ, నన్ను పాణిగ్రహణం చేయించేటప్పుడు కూడా అనుశిష్టాజనన్యాస్మి, మా అమ్మ నాకు అత్తవారింట్లో ఎలా ప్రవర్తించాలో చెప్తూనే ఉంది. నాకు అన్ని విద్యాబుద్ధులు ఎలా ప్రవర్తించాలో మా అమ్మ నేర్పిందంటుంది. కాబట్టి ఆడపిల్లని తపస్సుల యొక్క పరిచర్యకి వినియోగిస్తారు. నేను చెప్పేది నిజమైన తపస్సుల గురించి అని మీరు భావించవలసి ఉంటుంది. కాబట్టి నిజంగా మహానుభావులు పరమేశ్వరుని యందు మనస్సుంచుకుని పరమేశ్వరుడి గురించి తపించేటటువంటి వ్యక్తుల పరిచర్య ఏముంటుంది? ఆయన పొద్దున్నే తెల్లవారుజామున వెళ్లి స్నానం చేసి వచ్చేటప్పటికీ ఆయన సంధ్యావందనం చేసుకోవడానికో లేకపోతే ఆయన ఏదైనా అనుష్ఠానం చేసుకోవడానికో కావలసినటువంటి నీళ్లు కమండలంలో నింపి పెట్టడం, ఆయన పూజ చేసుకోవడానికి కావలసినటువంటి చైతన్య కుసుమములు, ఆ రోజు తెల్లవారుజామున వికసించినటువంటి పువ్వులు ఒక పళ్ళెంలో పెట్టి అక్కడ పెట్టడం, ఆయన కళ్ళు విప్పి మళ్లీ తపస్సులోంచి పైకొచ్చినప్పుడు ఆయన తినడానికి సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఏ పళ్ళో తేనో అక్కడ పెట్టడం, నిర్మాల్యం ఏమైనా ఉంటే తీసేయడం, ఇలాంటివి. ఆయనకి తపస్సులోంచి పైకి రావడం అంటే మళ్ళీ ఎప్పుడో స్నానానికో దేనికో వెళ్ళడానికి తప్ప ఆయనకి అన్యమైన ఆలోచన ఏముంటుంది? ఆయన తపస్సు కొనసాగడానికి కావలసినటువంటి రీతిలో ఉపకరించడానికి సేవ చేసిన వ్యక్తులు ఎవరుంటారో వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. అది ఉత్తరోత్తర కాలమనందు అభ్యున్నతికి హేతు అవుతుంది. అందుకని హిమవంతుడు కూతురైనటువంటి చిన్ని పార్వతీదేవిని తీసుకుని, చిన్ని పార్వతీదేవి అంటే అప్పటికామె మరీ ఏదో పసిపిల్ల అని నా ఉద్దేశ్యం కాదు, అష్టవర్షేద్ భవేత్ కన్యా అని కదా, దానికి దగ్గర పడిన పిల్ల. ఆ పిల్లని తీసుకుని వెళ్లి పరమేశ్వరుడితో విజ్ఞాపన చేశాడు. అవదా ఈశ్వర విన్నపంబు మదిలో ఆలింపు, మీరు చేసేటటువంటి విజ్ఞాపనని మీరు బాగా మనసులో పెట్టుకుని ఆలోచించండి. ఈ పిల్ల మీకు పరిచర్య చేస్తుంది. సంప్రీతి మీరు రక్షింపుడి, ఈమెని మీరు సర్వకాలములయందు రక్షణ చేస్తూ ఉండండి. మీరు ఈమెకి ఈ పని చెప్పడమా? హిమవంతుని కుమార్తె కదా, వెళ్ళి నీళ్లు పట్టరామ్మా, కాసిన 4 పళ్ళు తెచ్చిపెట్టమ్మా అని చెప్పచ్చా అనుకుంటారేమో, అలా అనుకోవద్దు. అవదా ఈశ్వర విన్నపంబమదిలో నాలింపు, ఈ కన్యారత్నము పెట్టిపోయదని మీ యొద్దన్ సంప్రీతి మీరు రక్షింపుడి, అవిరోధంబున లీల చేసి పరిచర్యల్సాల చేయింపుడి. ఈమెతో ఇలా చేయించచ్చా చేయించకూడదా అని ఆలోచించకుండా, హిమవంతుడంటే సామాన్యుడు కాడు, మహానుభావుడు, గొప్ప రాజు. అటువంటి రాజుగారి పిల్ల మనకెందుకు లేదు అని ఏదో చెప్పకుండా చిన్ని చిన్ని పనులు కాదు, చక్కగా అమ్మ గర్భాసనం అక్కడ వేయి, ఈ పూజ గది కాస్త తుడిచిపెట్టు, కాసి నీళ్లు తెచ్చిపెట్టు, అలా కాదు. చక్కగా తెచ్చిపెట్టే ముందు మడి నీళ్లు, మధ్యలో చిలికెత్తులతో మాట్లాడుతూ నోట్లో తుంపర్లు అందులో పడుతూ కాదు. కలస పట్టుకొచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా పట్టుకుని రావాలో, పెద్దలు పూజ చేసుకోవడానికి తెచ్చే కలసని అంత జాగ్రత్తగాను 2 చేతులతో ఎత్తి పెట్టి తీసుకుని రావాలి. మౌనంగా తీసుకురావాలి. తీసుకొచ్చి అక్కడ పెట్టి మూత పెట్టి ఉంచాలి. ఇందులో పడితే అందులో పువ్వులు పళ్ళు తీసుకొచ్చి పెట్టకూడదు. ఆకులు అటువంటి వాటిలో పెట్టి తెచ్చి అక్కడ పెట్టాలి. కాబట్టి అయ్యా మీరు నా కూతురికి నేర్పండి, సంప్రీతి మీరు రక్షింపుడి, అవిరోధంబున లీల పంపి పరిచర్యల్సాల చేయింపుడి. పరిచర్య చేయించండి, దానివల్ల నా కూతురు అభ్యున్నతిని పొందుతుంది. చాలా సంతోషం దానికే ఉంది. చిలికెత్తులతో కూడిన నీ కుమార్తె నన్ను సేవించుగాక. పరమశివుడు అనుగ్రహించాడు. ఎదురుగుండా ఉన్నది తన భార్య అయిన పార్వతే, ఆయనకి తెలుసు. కానీ తపోనిష్టాగరిష్ఠుడైన పరమశివుడికి దాని ఎందు స్పృహ ఉండదు.
ఈమె నా భార్యయే ఇప్పుడు ఈ రూపంలో ఉంది, నాకు పరిచర్య చేస్తోంది, మా ఇద్దరికీ కళ్యాణం అవ్వాలి, అదేదో నటన చేసే రూపం కాదు, తపస్సు యందు మాత్రమే మనసున్నవాడు కనుక విస్మృతి. అసలు ఆమె నా భార్యయా, పిల్లగా ఉందా, నన్ను కళ్యాణం చేసుకోవాలా? ఆయన కళ్యాణం చేసుకోడు, ఆవిడ కళ్యాణం చేసుకోవాలి. ఇదే పార్వతీదేవి గొప్పతనం. అందుకే లోకంలో సరస్వతిగా కాపరం తేలికే, లక్ష్మిగా కాపరం మరీ తేలికే, పార్వతిగా కాపరం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? సరస్వతీదేవి చక్కగా ఎప్పుడు చిత్రముఖ బ్రహ్మగారి పక్కన కూర్చొని వీణ వాయిస్తుంటుంది, ఆయన 4 ముఖాలతో చక్కగా వేదం చెప్తుంటారు, ఎప్పుడు ఎదురుగుండా ఋషులు మొదలైన మహాత్ములు కూర్చుని ఉంటారు, చక్కగా తెల్లటి బట్ట కట్టుకుని ఏదో సంతోషంగా కాపరం చేస్తుంది. ఇంకా లక్ష్మీదేవో అబ్బో బాలభావం దగ్గర నుంచి పౌరింపు సేవ వరకు అయ్యేవారితో సంతోషంగా గడిచిపోతుంది, ఇబ్బంది లేదు. ఇక పార్వతీదేవో అన్నం వండడం 5 నిమిషాలు ఆలస్యం అయితే పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే ఆయనకి ఏమీ అలా నా ఆవిడే వండి పెట్టాలి అలా ఏం ఉండదు. కొన్ని వేల సంవత్సరములు తపస్సు ఎందుంటాడు. ఎవరు ఏమనుకున్నా సరే అయ్యో మన బిడ్డడు భక్తి కలిగిన వాడు అదొక్కటే చూస్తుంటాడు. భక్తి అంటూ ఉంటే ఏదైనా అంగీకరిస్తాడు. ఆత్మరక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్త నమో విశ్వభర్త నమో దేవతా చక్రవర్తి పరబ్రహ్మమూర్తి త్రిలోకైకనాథాధినాథ మహాభూతజగంబు నీవలైద్రోణల్లప్పుడు భాస్కరా హస్తరా వల్లభా వల్లకీ గానలోల త్రిమూర్తి స్వరూప విరూపాక్షనేత్ర మహాదీయగాత్ర అచింత్యావతార నిరాకార ధీరా పరాకయ్య ఓయయ్య దుర్దాంత ముద్ధూత తాపత్రయాభీలదావాదిరుద్రా తనూద్భూత నిస్తార గంభీర సంభావితానేక కామాద్యనీకంబులందాకి ఏకాకినై చిక్కి ఏ జిత్తులుందానగలేకయున్నాడ నీవాడనో తండ్రి దేగీయమాన కటాక్షంబులం నృపా దృష్టి వీక్షించి రక్షించు వేదం మునీంద్రాదివంద్య జగన్మాత్రమూర్తి ప్రచండ స్వరూపుడవయ్యూడి చందంశు సారథ్యమంగంటి నాకుంటి అశ్వంగులేడింటి చక్రౌపును సూర్యనారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవతూ